అభివృద్ధి నమూనాల మీద చర్చ ఇటువంటి కానీ ప్రజలకు టీవీ ద్వారా ఇచ్చేద్దామని చెప్పి మూసీ టీవీ అని స్టార్ట్ చేసింది. సో అప్పుడు ఖర్చుతోని వ్యయప్రయాసాలకు ప్రిపేర్ అయ్యి చాలా ఇచ్చేసింది. ఇప్పటికి కొంత వర్క్ చేస్తుంటాడు. మనం టీఆర్సీ చర్చ వేద్ కుమార్ గారు రాలేదు, తెలంగాణ రిసోర్స్ సెంటర్ అని చెప్పి వాళ్ళు ప్రతి వారం చర్చ చేసింది. దాదాపు ఒక 200 వారాలు చేసిందా, 180. సో శ్రీశైలం గారును జయవీర్ ఇప్పుడు మనకు రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసిండ్రు. ఆల్ ఆన్ యూట్యూబ్. పిట్టల టీవీనా దీంట్లో మూసీ టీవీ దాంట్లో ఉన్న తర్వాత టీఆర్సీ దేంట్లోనే మిగతాయి నువ్వు ఈ తెలంగాణలో డాక్యుమెంట్ అయింది. సో అంటే జనరల్గా వాట్ వర్ ద కన్సర్న్స్, డెవలప్మెంటల్ కన్సర్న్స్ అండ్ వాట్ వర్ సమ్ ఆఫ్ ద తెలంగాణ కొంత భవిష్యత్తు బాగోగుల గురించి ఆలోచించే వాళ్ళ థింకింగ్ ఏమున్నది అవన్నీ కనుక చూస్తే మనకు అర్థమవుతాయి అవి. సో వామనరావు గారు వెళ్ళిపోయిస్తారు, తను 10 నిమిషాలు ఉంటాయన్నారు కానీ బట్ దాదాపు పరిచయాలంతా అయిపోయే వరకు. సో కపిల్ ఫార్మ్స్ ఇక్కడనే 200 acres వాళ్ళది, ఒక 13 రకాల పండ్ల చెట్లు వాళ్ళు పెంచుతున్నారు. సో ఇట్స్ బిగ్ వెంచర్ వాళ్ళది. సో అక్కడ మై ఇంట్రెస్ట్ ఈజ్ రేపు వామనరావు గారు వాళ్ళ తోటలో కూడా ఇటువంటిది ఒకటి పెట్టింది అనుకోండి, సైజ్ ఏదైనా కావచ్చు కానీ సో ఈ కాన్సెప్ట్ మనం ఇంకా ఎలాబరేట్ చేసినట్టయితే ఐ థింక్ ఇది కట్టిన తర్వాత ఈ కట్టిన వాళ్ళే దీన్ని ఇవాళ కడితే ఏ విధంగా కడతారు అన్న దగ్గర ఐ థింక్ దే హ్యావ్ బెటర్ ఐడియాస్. సో అటువంటి మనం ఎక్కడ వీలైతే అక్కడ మనం లో కాస్ట్ హై కాస్ట్ రకరకాల స్ట్రక్చర్స్ ఇవ్వగలిగితే గవర్నమెంట్ స్పియర్లో ఎన్జిఓ ఇండివిజువల్స్, I think that's the way to move forward when it comes to construction, mainstreaming bamboo as a construction material. But bamboo has various other applications in industry gaani, artisanal gaani, lekapothe textiles lo kuda. Textiles is one major area where bamboo has a huge potential. Meeku AP Rayons factory, me Etunara unnadi vallu పెద్ద ఎత్తున బ్యాంబూ వాళ్ళు స్టేట్లో ఉన్న బ్యాంబూ అంతా వాళ్ళు భద్రాచలం పేపర్ మిల్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేసేది అనుకుంటే. అండ్ మోస్ట్ ఆఫ్ దట్ బ్యాంబూ వాజ్ యూజ్ టు మేక్ రేయాన్ and 30% of the rayon used to go into preparing clothes. So that's one area where we have a lot. And then ee madhyana biochar ani pedda ettuna vastunnadi. Tarvata leaving all that in the context of sustainability and climate change issue lo carbon sequestration anedi pedda ettuna issue aitundi. Carbon credits gaani carbon sequestration, bamboo is such a wonderful species for us to take serious interest in. సో ఎనీవే, సో అయితే ఇక్కడ ఒకటి మనకు సంజయ్ అది ఉన్న రమేష్ లేపుతున్నాడు. ఓకే, సో మనకు జూమ్ లింక్ ఎవరైతే మనకు పెట్టిందో అది మనకు పెయిడ్, అన్పెయిడ్ అయితే మనకు ఎవ్రీ 40 minutes మనం దాన్ని రెన్యూ చేయవలసి వస్తుంది. సో వై దిస్ హ్యాసిల్ అని జూమ్ పెయిడ్ ఒక మనకు ప్రొవిజన్ ఉన్నది. అయితే అతను మనకు బుక్ చేసింది కానీ బట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ సంబడి వాజ్ ఇనిషియేటెడ్, he has to first log in. And యూఎస్లో ఇది వాళ్ళు నిద్రపోయే టైం దొరకడా అనే దాన్ని బట్టి సమ్ ఇష్యూ దే. అది కాకపోతే మనకు ఆన్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇఫ్ యూ కెన్ మేక్ అన్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్, అది గూగుల్ టాక్ దాంట్లో మనం గూగుల్ ఏమన్నా జాయిన్ చేయవచ్చు, అది కూడా కొద్దిగా క్విక్గా చూడండి. బికాస్ వన్స్ మతన్ గివ్స్ హిస్ ప్రజెంటేషన్ దెన్ వీ నీడ్ సంజీవ్ కార్పెంట్ పూనాల్ ఆన్లైన్. So it's they all go together. So that's why I'm a bit hesitant to ask Matan to right away talk. So if you can technically, if you can solve that, Zoom dunnada mana paid version. అది కనుక్కుంటే మీరు ఇచ్చేస్తే మనం వెంటనే అది సెటప్ చేయవచ్చు. అది సెటప్ చేసి మనం ఆ స్పీకర్స్కి వాళ్ళు పంపిస్తే దే విల్ జాయిన్ ఆన్లైన్. సో అయితే ఇప్పుడు రైతుల పర్స్పెక్టివ్స్, వినోద్ ఈజ్ జస్ట్ హియర్. Vinod is my junior in Delhi JNU. He's a civil servant. Is working as the head of Orissa Telecom, BSNL, whatever. So Vinod will explain more about that. I am still seeing a few people missing. I think probably afternoon join అవుతారేమో వాళ్ళు. సో వినోద్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత సో మనం ఫార్మర్స్ పర్స్పెక్టివ్స్తో మొదలు పెడదాం. సో వీ హ్యావ్ పిఎన్ రావు గారు ఉన్నారు ఇక్కడ, సురేందర్ ఉన్నాడు, దాని తర్వాత వీ హ్యావ్ కిరణ్ ఉన్నారు, బాబురావు గారు ఈ వాంటెడ్ టు జాయిన్ ఆన్లైన్. ఈ స్టార్టెడ్ హార్వెస్టింగ్, ఐ థింక్ హీస్ ప్రోలీ హార్వెస్టెడ్ ఆల్ హిస్ బల్కోవా. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తా. అక్కడ శ్రీకాంత్ అని వరంగల్లో ఏదో ఒక గ్రూప్లో నేను రాసిన బ్యాంబూ మీద రాసినది చూసి
హీ కాంటాక్టెడ్ మీ. సో మాట్లాడుతున్న క్రమంలో తను వాళ్ళ ఆర్చర్డ్కు విండ్ బ్రేక్గా బ్యాంబూ పెట్టింది. ఏ రకం అని అంటే అప్పుడు ఏదో ఇచ్చింది సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఇదంటే మొత్తానికి హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చింది. మాట్లాడిన తర్వాత తెలిసిందంటే బల్కోవా. మరి బల్కోవా ఎంత కమ్మినావు అని అంటే 30 రూపాయలకు ఒకటి అన్నాడు. అరే బల్కోవా ఇంత స్ట్రాంగ్ మెటీరియల్ 30కి ఏంది అట్లా అమ్మినామంటే వాళ్ళే కొట్టుకపోతాను మనకేం ఖర్చు లేదు అది అంటే అయినా కూడా 30 అనేది తక్కువ కదా అని అప్పుడు ఆ బల్కోవా అని తెలిసినాక అబౌట్ 6-7 years ago గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ టు బేసిక్లీ ప్రమోట్ ఇట్. అది వాళ్ళు చేయవలసినంత గ్రౌండ్ వర్క్ చేయలేదు కాబట్టి కొద్దిమంది తీసుకున్నాను. నేను నీతో పాటు ఇంకెవరన్నా తీసుకున్న వాళ్ళని కూడా జాడబట్టు అది ఇదంటే అప్పుడు గండ్ర వెంకటరామరెడ్డి ఫ్రమ్ భూపాలపల్లి వస్తే నేను ఎమ్మెల్యే. సో ఆయన కూడా పెద్ద ఎత్తున పెట్టిన మా పురుషోత్తం కాజపేట గారు చెప్పిండ్రు మొక్కలు కూడా మీరే ఇచ్చిల్లా బట్ సో అయితే ఇంకెవరన్నా ఉన్నారా అని చూస్తే అట్లా బాబురావు అని మన నర్సంపేట దగ్గర వాళ్ళ ఊరు. సో గత దాదాపు సంవత్సరం నుంచి ప్లానింగ్ టు హార్వెస్ట్. సరైన మార్కెట్ దొరకలేదు. అతనితో ఎవరైతే పెట్టించిందో హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారని కనీసం ఒక 100-150 కాళ్ళు చేసింది నా గురించి. సో ఇంత చేసినా కూడా మనకు లీడ్స్ దొరకలేవు మార్కెటింగ్ సైడు. మనకు మార్కెట్ది మనకు స్పష్టత లేకుండా నేను మాత్రం ఇంకెవరితో ఒక్కరితో కూడా పెట్టి అని అన్నాడు. దిస్ ఈజ్ ఒక దిక్కు గవర్నమెంట్ 1,00,000 ఎకరాలు పెట్టిస్తాము 2 లక్షలు 7 లక్షలు అని చెప్తాను. ఇంకో దిక్కు హార్టికల్చర్ ఆఫీసర్ సపోజ్ టు డ్రైవ్ ఇట్ ఈజ్ సేయింగ్ దట్ ఇది నాకు కనిపిస్తలేదు దీని ఎట్లా అది ఇదన్న కన్ఫ్యూజన్ లేదు. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్ అండ్ గ్యాప్స్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఇది. సో అయితే గమ్మత్ ఏంటంటే నేను బాబురావుతో మాట్లాడుతుంటే మొత్తానికి ఈ శ్రీకాంత్ మరి ఎట్లున్నది ఆయనదంటే ఆయన నాకన్నా మంచుకున్నది సార్ అన్నాడు. సో నేను ఒక 15 నెల రోజుల కింద నేను పోయి చూసినాను. వెరీ వండర్ఫుల్, బాగా పెరిగింది. బల్కోవా మన దగ్గర రాదు అన్నది లేదు. రెండోది ఇదంతా కూడా ఎప్పుడు ఆల్రెడీ కొంతమంది పెట్టిన వాళ్ళది బల్కోవా పూత పూసింది. టిష్యూ కల్చర్ బల్కోవా పూత పూసింది. బ్యాంబూలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఒకసారి పూసిందంటే చస్తుంది. అది దాని లైఫ్ టైంలో 40-50 సంవత్సరాల తర్వాత ఒకసారి పూస్తుంది, పూసినాక చస్తుంది. దట్ ఈజ్. సో మరి నువ్వు పెట్టిన 4 ఏళ్ళకైనా పూత పూసిందంటే దెన్ పీపుల్ ఆర్ ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు పెట్టుబడి పెట్టిండ్రు వాళ్ళకు. సో దే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సో డిసప్పాయింటెడ్, డిసార్టెండ్. అండ్ దెన్ బ్యాంబూ అనేది ఒక్కసారి ఆ ఉత్సాహం అంతా మళ్ళీ నీరు గారినట్టు అయింది. ఎప్పుడైతే శ్రీకాంత్ తర్వాత బాబురావు గారిది మంచిగా పెరిగిందని అంటే అయితే ఈ బల్కోవాలో కూడా భీమా బ్యాంబూ అని పెద్ద ఎత్తున, భీమా ఇస్ నథింగ్ బట్ బ్రాండ్ చేసుకున్నారు. టిష్యూ కల్చర్లో ఫలానా మొక్క మంచిగా పెరుగుతుందంటే డాక్టర్ భారతి టిష్యూ కల్చర్ ఎక్స్పర్ట్లు శ్రీధర్ గారు కానీ తర్వాత మధ్యాహ్నం మనకు వేరే వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళు చెప్తారు. సో ఎవరో తనకు ఒక స్పీషీస్ బల్కోవా చూసి చాలా ఇట్ హ్యాస్ సుపీరియర్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పిన తర్వాత దాని టిష్యూ కల్చర్ చేసి భీమా అని బ్రాండ్ చేసి భీమా. సో ఇప్పుడు చాలామంది బల్కోవా అంటే భీమానే అనుకుంటారు బట్ భీమా ఇస్ జస్ట్ వన్ స్ట్రెయిన్ విత్ ఇన్ బల్కోవా వినవా. సో అయితే కొంతమంది టిష్యూ కల్చర్ భీమాని కాకుండా వేరే కూడా యూజ్ చేసిన వాళ్ళు ఉన్నట్టున్నారు. సో వీ హ్యావ్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ఇదంతా కూడా. సో ఎప్పుడైతే ఈయన ఫ్లవర్ కాలేదన్నారో నాకు ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ హోప్స్. సో దాని తర్వాత నేను వాళ్ళతో మాట్లాడుతుంటిని. అయితే ఈయన చాలామంది మొత్తానికి వాళ్ళని వెళ్ళాడు. ఫైనల్గా వెంకటేశ్వరరావు గారు హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రీట్మెంట్, తనకు చౌటుప్పల్ దగ్గర ట్రీట్మెంట్ సెంటర్ ఉన్నది, మోస్ట్లీ పాలీ హౌజెస్ కొరకు తను వాడతాడు. సో తను 80 రూపాయలకు ఒక పోలు అంటే ఫస్ట్ 15 feet 80 రూపాయలకు ఒకటి కొంటా అన్నాడు. ఆ పైదంతా కూడా స్టేకింగ్ కొరకు వాడుకోవచ్చు. సో ఇక్కడనే మనకు శ్రీరామ్ ఉన్నాడు. ఈజ్ స్టార్టెడ్ ఫస్ట్ ఇయర్నే తను బ్యాంబూ మీద వాళ్ళు ప్రాజెక్ట్ చేసిండ్రు. ఎవరో వీడియో షేర్ చేస్తే సిన్స్ దెన్ ఐ బీన్ ఎంగేజింగ్ శ్రీరామ్. అండ్ శ్రీరామ్ ఉన్నటి వరకు స్టూడియో చింతల్ అనే బెంగళూరులో పనిచేసిండు. సో ఇప్పుడు నౌ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ద హైదరాబాద్ యూనిట్ అండ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ హోప్ ఆన్ శ్రీరామ్. బట్ శ్రీరామ్ అగైన్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై హిస్ కజిన్ ఆఫ్ ఫ్రెండ్ Vivek and who is again from Karimnagar, an architect. He is practicing in Pune. సో మీరు ఏం వాడుతున్నారు అంటే లోకల్గా వాళ్ళు ఒక వెరైటీ వాడుతున్నారు బట్ స్ట్రెంగ్త్ బేర్లు ఇదేంది వెయిట్ లోడ్ బేరింగ్ కొరకు వాళ్ళు బల్కో వాడుతున్నారు. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? అస్సాం నుంచి. ఎంతకు తెప్పిస్తున్నారు? 720-730 రూపాయలు ఒక్క పోలుకు పే చేస్తున్నాడు ఆయన. విను, 30 రూపాయలకు శ్రీకాంత్ అమ్ముకున్నాడు, 700 రూపాయలకు వివేక్ కొంటాడు. ఏంది హ్యూజ్ డిఫరెన్స్. మనకు వెయిట్ డైమెన్షన్స్ అంతా
మన వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు వాడే డైమెన్షన్స్ శ్రీకాంతి కూడా ఉన్నాయి. ఎక్కడ తేడా అంటే ట్రీటెడ్ బ్యాంబూ నంబర్ 1. నంబర్ 2 ట్రాన్స్పోర్ట్ అస్సాం నుంచి తెస్తున్నాడు కాబట్టి ఖర్చు అవుతుంది. నంబర్ 3 అస్సాంలో కూడా వాళ్ళు అంతకుముందు తెప్పించిన దాంట్లో 3 సంవత్సరాలు కనీసం లేని ఆ స్ట్రెంత్ ఉండదు కాబట్టి అంతకుముందు తెప్పించిన దాంట్లో 2 ఏళ్లకు సంవత్సరంది కూడా వాళ్ళు సప్లై చేసినారు కాబట్టి రిలయబిలిటీ లేక కొద్ది మంది సప్లయర్స్ దగ్గర నుంచే సోర్స్ చేస్తున్నాడు కాబట్టి కాస్ట్ 720. బట్ కన్సిడర్ ఇవన్నీ తీసేసినాక కూడా 30 ఎక్కడ 720 ఎక్కడ సేమ్ మెటీరియల్ విన్నారా. సో కాబట్టి మనం ఈ గ్యాప్స్ ఎందుకు అనేది కనుక మనం అర్థం చేసుకుంటే దెన్ విల్ స్టార్ట్ రియలీ గెటింగ్ ఎ సెన్స్ ఆఫ్ బల్క్ ఆఫ్ పొటెన్షియల్ ఏంది, మనం ఎక్కడెక్కడ వాడవచ్చు ఇవన్నీ కూడా. సో ఐ ఆస్క్డ్ ఈవెన్ వివేక్ టు జాయిన్ టుడే ఆఫ్టర్నూన్. అది ఒకసారి మన జూమ్ లింక్ కనుక అయినాక మధ్యాహ్నం వివేక్ ఈస్ గోయింగ్ టు జాయిన్ విత్ అస్. అండ్ సో ఆయన ఈజ్ నవ్ ఇన్ టు కన్స్ట్రక్టింగ్ 4 ఫార్మ్ హౌసెస్. ఒకటి అయిపోయింది, ఇంకో 3 ఆర్ డ్యూ ఫర్ డెలివరీ ఇన్ దిస్ జూన్. నేను ఒక్కసారి వచ్చిపోరాదు నువ్వు అది ఇదనంటే, అన్న నేను రాలేను, నాకు వర్కర్స్ నాకు రోజుకు బాగా టైట్ ఉన్నది, బట్ ఐ విల్ జాయిన్ ఆన్లైన్ అన్నాడు. సో నేను అరే నువ్వు అక్కడ ఉంటే ఎట్లా, బ్యాంబూ ఇక్కడ లేవాలి, ఇక్కడ నువ్వు ఇక్కడికి వస్తేనే బాగుంటుందంటే మన దగ్గర ఇంకా బ్యాంబూ అనేది మెయిన్ స్ట్రీమ్ కాలేదు. ఇక్కడ ఆల్రెడీ జనాల యాటిట్యూడ్ ఆర్ బేసిక్గా దర్ వెల్కమింగ్ బ్యాంబూ కాబట్టి ఇక్కడ మార్కెట్ ఉన్నది కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ పనిచేసినాక ఈ అనుభవంతో తెలంగాణకు డెఫినెట్గా వస్తా అది అన్నది. సో పీపుల్ లైక్ శ్రీకాంత్, మన శ్రీరామ్ కానీ వివేక్ కానీ, సో దట్స్ ద ఫ్యూచర్ ఫర్ అస్. సో మనకు ఇంజనీరింగ్లో కానీ ఆర్కిటెక్చర్లో కానీ ఇప్పటికీ కూడా బ్యాంబూ మీద చర్చ లేదు, రెన్యూవబుల్ మెటీరియల్స్ మీద చర్చ లేదు. కొద్దిగా ఉన్నదేమో కానీ బ్యాంబూ ఆ రెన్యూవబుల్ మెటీరియల్స్లో భాగంగా లేదు. మేము 4 ఏళ్ల క్రితం పోయినప్పుడు, 4-5 ఏళ్ల కింద పోయినప్పుడు మన సహయాద్రి నర్సరీని మిలింద్ పాటిల్ తను హ్యాండిల్ చేస్తున్నాడు. అది వండర్ఫుల్ నర్సరీ. మిలింద్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు జాయిన్ టుడే, బట్ ఇవాళంతా ఫీల్డ్లో ఉంటే అక్కడ సిగ్నల్స్ సరిగా ఉంటాయి కాబట్టి జాయిన్ కాలేన్నాడు. సో కృష్ణ వాజ్ దేర్ విత్ అస్. అచ్లేందర్ రెడ్డి వాజ్ ద నేషనల్ బయోడైవర్సిటీ కమిషన్ చైర్మన్, తను కూడా జాయిన్ కమ్మన్నా కానీ ఇవాళ తను రోమ్కి వెళ్తుండే, సో ఈ కుడ్ జాయిన్. వినోద్ వాళ్ళంతుండే. అక్కడ ఒక జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఒక 80 మంది పిల్లలు వచ్చింది. ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్స్ బ్రాట్ దెమ్ దేర్. వాళ్ళకు రెన్యూవబుల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ భాగంగా బ్యాంబూ, దాని లైఫ్ సైకిల్, గింజ మొదల దగ్గర నుంచి మొదలు పెడితే నర్సరీసు, దాని తర్వాత దాని ట్రీట్మెంటు, ఎండ్ యూజ్కి ఏ రకమైన దానికి ఏది వాడతానేది. సో అక్కడ చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు. అంటే మహారాష్ట్ర ఒక వేరే దేశం కూడా కాదు, మన పక్క దగ్గర ఆర్కిటెక్చర్ వాళ్ళు అంతా చేస్తుంటే మన దగ్గర సివిల్ ఇంజనీరింగ్లల్లో ఆర్కిటెక్చర్ స్కూల్స్లల్లో దాని మాట ముచ్చట లేదు విన్నారా. సో దట్ ఈస్ వేర్ నేను మన విజయ్ గోపాల్ ఇక్కడ ఉన్నాడు, విజయ్ గోపాల్ లాంటి వాళ్ళు కనుక ముందర కొడితే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళని కన్విన్స్ చేసి ఇఫ్ దే కెన్ ఇనిషియేట్ ఏ కోర్స్ ఆన్ బ్యాంబూ కన్స్ట్రక్షన్, ఒక 10 రోజుల కోర్సు విన్నారా. ఇది చేస్తుంటే కంటిన్యూస్గా చేస్తున్న క్రమంలో అక్కడక్కడ స్కిల్డ్ పీపుల్ మనకు తయారవుతారు. సిమిలర్గా నేను ఐ వెంట్ టు IIIT బాసరా 3 weeks ago to talk to the vice chancellor there. I requested him to basically initiate courses on introduction to bamboo technologies. ఒక 2-3 కోర్సెస్ మెకానికల్, సివిల్, తర్వాత కెమికల్ వాళ్ళకు ఇనీషియల్గా ఆప్షనల్గా పెట్టి, అండ్ వన్స్ దే గెట్ ఎ డెఫినెటివ్ సెన్స్ ఆఫ్ హౌ టు టేక్ ఇట్ అవుట్ దెన్ మ్యాండేటరీ కూడా చేయొచ్చు. సో దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్ దట్ ఐ థింక్ పీపుల్ లైక్ అస్, మనం ఇప్పుడు ఒక్క మేదరులకే వదిలిపెడితే అయ్యేది కాదు. ఇది వాళ్ళు కూడా ట్రెడిషనల్ యూసేజ్ తగ్గిపోతున్నది. కొంత మనకు పెళ్ళిళ్ళ పందిళ్లకు అక్కడక్కడ కొంత ఇప్పుడు చేస్తున్నట్టున్నారు కానీ, బట్ ట్రెడిషనల్ యూసేజ్ తగ్గుతున్నది. ఉన్న వెదురును కూడా వాళ్ళు కొట్టుకపోతలేరు, అంతా అస్సాం నుంచి చీప్గా వస్తుందని తెప్పించుకుంటున్నారు. సో కాబట్టి దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ కన్సర్న్. ఉన్నది ఎవడు కొడతలేడు, ఏమో కొత్తగా బ్యాంబూని పెడతాడు ఏంది అది ఇది అనేది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కైండ్స్ ఆఫ్ ఈ గ్యాప్స్ని కనుక మనం ఎందుకు ఏంది అనేది కనుక సహేతుకంగా కనుక అర్థం చేసుకొని ఆర్టికులేట్ చేయగలిగితే ఐ థింక్ దట్స్ వెన్ ద పాసిబిలిటీస్ ఫర్ బ్యాంబూ వీ కెన్ విజువలైజ్ అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ ఎంగేజింగ్ పీపుల్, ప్రెస్ వాళ్ళతో కానీ, పాలసీ వాళ్ళు కానీ, ఈవెన్ అకాడమిక్స్ ఇటువంటి వాటిల్లో కూడా. సో టూరిజం వాళ్ళని కన్విన్స్ చేసి ఇటువంటి స్ట్రక్చర్స్ వేయించుదాం, కాటేజెస్. So we need a lot of skilled manpower to make sure that all those possibilities are realized. So anyway, manaku okati adi manaku Zoom link ganuku vaste I can ask Matan to start his presentation. Endukante vallanu 1 ku kanisam 12:31 ku join gammanna. Farmers perspectives manaku ikkane untaru kabatti we can have them a little later. So Matan, you can start, and then in the meanwhile hopefully they'll be okay with the Zoom link. Yeah. Thank you. And mostly, as you said, the community as a whole, that is one thing which you talked about a little bit, but focus more on the bamboo structure and then the challenges that you encountered. And then if you were to do it now,
what are the kind of things that you want to convey, and then we'll ask Sanjeev and the others to join. Thank you.